గుంటూరు స్పెషల్ చికెన్ కర్రీ రెసిపీ అండి. దానికోసం ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నాము. తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అలాగే 2 టమాటాలు కూడా సన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా చిలుకలుగా చేసుకోవాలి, రెడీ పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో 4 యాలకులు, 2 చెక్క ముక్కలు, 5-6 లవంగాలు ఈ విధంగా వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకొని ఈ కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం 2 స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. తర్వాత మనం కొంచెం తరిగిన కొత్తిమీర తరుగుని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలను కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను పసుపుని కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత మనం కరివేపాకును కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా తిప్పుకొని తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది.